హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు స్పందన టాక్స్. ఈరోజు నేను హోటల్ స్టైల్లో హోటల్ టేస్ట్ వచ్చేటట్టు పల్లీల చట్నీ చేశాను. ముందుగా పల్లీలు వేయించాను, మనకి దోరగా వేయించుకున్నాను. ఆ పల్లీలు పొట్టు లైట్గా తీసానండి, ఇంకా ఎక్కువ తీయలేదు. సేమ్ అంటే సేమ్ హోటల్ టేస్ట్ వచ్చిందండి. ఇంకా పల్లీలు లైట్గా పొట్టు తీసేసి మిక్సీ జాడీలో వేసాను. అలాగే మనకి కారం తగినట్టు మిర్చి వేసాను. ఇంకా టేస్ట్ కోసం చింతపండు వేసాను కొంచెం. అలాగే వేయించుకున్న మిర్చి వేసాను, నూనెలో వేయించుకున్న మిర్చి వేసాను. అలాగే జీడిపప్పులు వేసాను. అది అంటే చాలా టేస్టీగా వచ్చింది జీడిపప్పులు వేయటం వల్ల. ఒక 4-5 రెమ్మలు వెల్లుల్లిపాయలు వేసాను. ఇంకా జీలకర్ర, సాల్ట్ రుచికి తగినంత వేసి మిక్సీ పట్టాను. ఇంకా తాలింపు వేసుకున్నాను, కరివేపాకు, జీలకర్ర, ఆవాలు. ఇక అంతే, హోటల్ స్టైల్లో పల్లీ చట్నీ రెడీ. ఇంకా ఇడ్లీలో నంచుకొని తింటే చాలా అంటే చాలా సేమ్ హోటల్ టేస్టీ వచ్చేసిందండి. మీరు కూడా ఎప్పుడైనా ఇలా ట్రై చేసి చూడండి, సేమ్ డిటో అలానే టేస్ట్ వచ్చేసింది. హాయ్ చెప్పమ్మా, రియాన్ష్ హాయ్ చెప్పు. నెక్స్ట్ ఇంకా మా ఇంట్లో కొత్తిమీర చాలా ఉందండి. అది ఏంటంటే ఇంకా రోజు కూరల్లోకి వాడదామంటే అవి తెల్లబడిపోతున్నాయండి. ఫ్రిడ్జ్లో పెట్టినా కూడా ఏదో విధంగా తెల్లబడుతున్నాయి. అందుకే నేను చట్నీ చేశాను, కొత్తిమీర చట్నీ. ఇంకా దాంట్లో జీలకర్ర, వెల్లుల్లిపాయలు ఇవన్నీ ఆయిల్లో వేయించానండి. టమాటాలు వేయించాను. ఇవన్నీ వేయించి ఆరిపోయాక, అవి కొంచెం వేడి తగ్గాక మిక్సీ జారీలో వేసుకున్నాను. ఇంకా కొత్తిమీర కూడా వేయించానండి. కొంచెం లైట్గా ఆయిల్ వేసి కొత్తిమీరను కూడా వేయించాను. అవి మంచిగా కట్ చేసి కడిగి ఫ్రెష్గా వాటర్ అంతా పోయినాక అప్పుడు ఆయిల్లో వేసి వేయించాను కొత్తిమీర. మనకు రుచికి తగినట్టు జీలకర్ర, చింతపండు, వెల్లుల్లిపాయలు వేసాను. రుచికి తగినంత ఉప్పు. ఇంకా ఇవన్నీ మిక్సీ పట్టాను. మిక్సీ పట్టేటప్పుడు మా రియాన్స్ కూడా మిక్సీ ఆన్ చేస్తారండి. నువ్వే ఆన్ చేస్తాను. ఇకపోతే వేడి వేడి అన్నంలో కొత్తిమీర చట్నీ రెడీ. చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. 1 స్పూన్ గీ వేసుకొని తినండి, ఎంత రుచిగా ఉంటుందో. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మళ్ళీ కలుస్తాను. ఓకే, బాయ్.